హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కూటమికి ఎదురుదెబ్బ, ఉద్యోగుల ధర్నాకు జగన్ పూర్తి మద్దతు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఒక ముఖ్యమైన సుదీర్ఘమైన ప్రెస్ మీట్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపై ఆయన గళమెత్తారు. ముఖ్యంగా డిఎస్సి నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఇందులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పాత్ర కూడా ఉంది అంటూ ఆయన తీవ్రమైన ఆరోపణలైతే చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్‌లో కేవలం రాజకీయ విమర్శలే కాకుండా ఉద్యోగుల సమస్యలు, నియామక ప్రక్రియలో ఉండాల్సిన పారదర్శకత మరియు ప్రభుత్వ వైఫల్యాలను గురించి అత్యంత లోతుగా వివరించారు. జగన్ గారు చెప్పిన ప్రతి మాట వెనుక ఉన్న అర్థాన్ని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను మనం క్షుణ్ణంగా విశ్లేషించుకోవాలి. ముందుగా ఉద్యోగుల విషయానికొస్తే ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగులే వెన్నెముక వంటివారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ, ఐఆర్ మరియు డీఏ వంటి ఆర్థిక అంశాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉద్యోగుల పోరాటానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. నిజానికి ఉద్యోగుల సమస్యలన్నీ కూడా దాదాపుగా ఆర్థికపరమైనవే. ఒక ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితి బాగుంటేనే ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలను సకాలంలో చెల్లించగలదు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపిస్తూ ఉద్యోగుల సమస్యలను పక్కన పెడుతోందని ఆయన వాదించారు. సో, గత 2024 ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు మెజారిటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయము. అప్పట్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను నమ్మి వారు ఓటేశారని, కానీ ఇప్పుడు ఆ హామీలేవి నెరవేరకపోవడంతో ఉద్యోగులు మోసపోయామని భావిస్తున్నారని చెప్పి జగన్ గారు పేర్కొన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం సీపీఎస్‌కు బదులుగా జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్‌ను తీసుకొని వస్తే దానిని వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని రద్దు చేసి కొత్తగా ఏమి ఇవ్వకపోవడాన్ని ఆయన ఎండగట్టారు. అలాగే తాను ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే 27% ఐఆర్ ప్రకటించారని, ఇప్పుడు 2 ఏళ్లు పూర్తి అయినా కూడా కొత్త పీఆర్సీ కమిషన్ వేయకపోవడం అనేది ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ఆయన విమర్శించారు. ఇక డీఎస్సీ స్కామ్ గురించి జగన్ గారు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను సంచలనమైతే సృష్టించాయి. ఒక పరీక్ష నిర్వహించేటప్పుడు ప్రశ్నాపత్రం తయారు చేసే సంస్థ మరియు పరీక్షను నిర్వహించే సంస్థ వేర్వేరుగా ఉండాలి. ఇది పరీక్షల నిర్వహణలో ఉండే ప్రాథమిక సూత్రం. కానీ ప్రస్తుత డీఎస్సీలో ఈ రెండిటికి ఒకే అధికారిని బాధ్యుడిగా పెట్టడం వల్ల అవకతవకలకు ఆస్కారం ఏర్పడిందని ఆయన ఆరోపించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన వివరణ ఎటువంటి స్పష్టత లేదని, కేవలం ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఉందని చెప్పడం ద్వారా తప్పును సమర్థించుకుంటున్నారని జగన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో కింద జరిగినటువంటి నియామకాల్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని ఆయన ఆధారాలతో సహా వివరించారు. దాదాపుగా 356 పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయగా, అసలు ఆ పోస్టులకు ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారు, వారిలో మెరిట్ ఎంత ఉంది అనే జాబితాను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఎంపికైన వారి జాబితా మాత్రమే ఇవ్వటం వల్ల అర్హులైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందని ఆయన వాదించారు. ఈ విషయంలో లోకేష్ గారు పీవీ సింధు వంటి గొప్ప క్రీడాకారుల పేర్లను వాడుతూ సమర్థించుకోవడాన్ని జగన్ గారైతే తప్పుపట్టారు. పీవీ సింధుకి ఇచ్చింది గౌరవప్రదమైన ఉద్యోగం, హానరరీ జాబ్. కానీ టీచర్ ఉద్యోగం అనేది అర్హత మరియు ప్రతిభ ఆధారంగా ఇవ్వాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ గారు ప్రభుత్వానికి ఒక బహిరంగ సవాల్ విసిరారు. గతంలో తన ప్రభుత్వంలో జరిగిన నియామకాలు మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న డీఎస్సీ నియామకాలు రెండిటిపైన సీబీఐ విచారణకు తాను సిద్ధమని ప్రకటించారు. ఒకవేళ ప్రభుత్వం నిజాయితీగా ఉంటే ఈ యొక్క సవాల్ను స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 అంశాలను తెరపైకి తెస్తోంది. ఇది కేవలం ప్రజల దృష్టిని మళ్లించేటటువంటి
ప్రయత్నమే అని ఆయన విమర్శించారు. ఇక స్థానిక ఎన్నికల లోకల్ బడీ ఎలక్షన్స్ గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ రిజర్వేషన్లు 34% పెంచుతామని ప్రతిపాదన తీసుకొనొచ్చారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా రిజర్వేషన్లను 50% మించకూడదు. ఒకవేళ బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 50% దాటిపోతాయి. దీనివల్ల ఎవరైనా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చే అవకాశం ఉంటుంది. ఇలా జరగటం వల్ల ఎన్నికలు ఆగిపోయే ప్రమాదం ఉందని, అప్పుడు ప్రభుత్వం తన తప్పును ఇతరులపై నెట్టివేయడానికి ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ గారు గతంలో ఎటువంటి రిజర్వేషన్లు లేని జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు అలాగే చైర్మన్ పదవులు ఇచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని ఆయన మద్దతుదారులను గుర్తు చేస్తున్నారు. ఇక కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత విభేదాలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బయటపడే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర స్థాయిలో పదవుల పంపకం సులభమే కానీ గ్రామీణ మరియు వార్డు స్థాయిలో టిక్కెట్ల కేటాయింపు అనేది చాలా కష్టతరమైన ప్రక్రియ. ప్రతి వార్డులోనూ టీడీపీ మరియు జనసేన కార్యకర్తలు పోటీ పడుతుంటారు. ఎవరికి ఈ టిక్కెట్ ఇచ్చినా రెండో వర్గం వారు అసంతృప్తికి గురయ్యి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే లేదా విపక్షాలకు మద్దతు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని జగన్ గారు భావిస్తున్నారు. అందుకే ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలి అని, అప్పుడే కూటమిలో లొసుగులు బయటపడతాయని బలంగా నమ్ముతున్నారు. రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకున్నాయి అని చెప్పొచ్చు. సో, ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం, డీఎస్సీ నియామకాల ఆరోపణలు, బీసీ రిజర్వేషన్ల చట్టం వీటి చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు వెరసి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. జగన్ గారు అఫెన్స్‌లో ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే, కూటమి ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయిందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ పోరాటం మున్ముందు ఎన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.